విశాఖ జిల్లాలో విజిలెన్స్ అధికారులు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీదేవి ఫర్టిలైజర్స్ షాపుపై అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. స్పిక్ ప్రోమ్ అనే తక్కువ ధర కలిగిన ఎరువుని డీఏపీ సంచులోకి మార్చి ఎక్కువ ధరకు అమ్ముతూ రైతులను ఎరువుల దుకాణం యజమాని మోసం చేస్తున్నారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ అనాధికార గోడౌన్ సైతం నిర్వహిస్తున్నట్లు సోదాలు తేలింది. సంబంధిత ఎరువుల దుకాణం యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి ప్రొసీజర్స్ ను కొనసాగించనున్నట్లు విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు చోడవరంలో లక్ష్మీదేవి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపు వాళ్ళు తమ స్పిక్ ప్రో యొక్క మెటీరియల్ని డిఏపి బ్యాగ్స్లో కొత్తగా తెచ్చుకున్న సేమ్ డిఏపి బ్యాగ్స్ ఎలా ఉంటాయో అలాంటి బ్యాగ్స్లోనే ఎంటీ బ్యాగ్స్ తెప్పించుకొని స్పిక్ ప్రో తాలూకా మెటీరియల్ని డిఏపి బ్యాగుల్లో వేసి దాన్ని ఈ యొక్క షెడ్లో ఈ రూమ్లో మ్యానుఫ్యాక్చర్ చేసి రైతులకి అమ్మడం జరుగుతుంది. సుమారు 20 బస్తాలు అవైలబుల్ ఉన్న మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది. దానికి మధ్యవర్తులు రిపోర్ట్ రాసి అగ్రికల్చర్ ఆఫీసర్ వారితో మేము రిపోర్టు పోలీసు వారితో చర్యలు మాత్రం